సువార్త 5వ అధ్యాయం తెరుద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. John Gospel chapter 25 verse John Gospel verse 25 chapter 5. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే మనిషి కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చెదరు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క సాయంకాల సమయంలో మరోసారి ప్రభా మేమందరం యొక్క లేఖనం సమీపిస్తుండగా చదవబడిన లేఖనంలో నుంచి మాకు కావాల్సిన మాటలు దయచేయండి, మమ్మల్ని సరి చేసే మాటలు దయచేయండి. మేము ఏ రీతిగా నువ్వు ఉండాలని ఆశపడ్డావు ప్రభా, అటు విధంగా మమ్మల్ని మార్చమని, అందుకొరకు ఈ సమయాన్ని సంపూర్ణంగా మీ యొక్క స్వాధీనంలో తీసుకుని మా హృదయాలను సంధించి మాతో మాట్లాడమని ప్రభు యేసు క్రీస్తుని ఘనమైన నామములో తలవంచి వినయంగా ప్రార్థిస్తూ అడిగి పెట్టుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి లేఖన భాగం 25వ వచనం చూద్దాం. లెట్ us go to see the 25th verse. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే, వెరీలీ వెరీలీ ఐ సే unto you the hour is coming and now is when the dead shall hear the voice of the Son of God. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముండదంటే, దేవుని కుమారుని యొక్క స్వరము, దేవుని యొక్క స్వరము, దేవుని కుమారుని యొక్క స్వరము. తెలుగులో ఏముండదంటే దేవుని కుమారుని శబ్దము అని ఉన్నది. వాస్తవంగా ఇక్కడ శబ్దం అంటానికి స్వరం అని మనం పలుకుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మృతులు దేవుని కుమారుని స్వరము విని గడవచ్చున్నది అంటే, ఆ లేఖనంగా మనం తీసుకుంటే దాని పైన చెప్తుంది, మొదటి రాకడలో దేవుడు భూమి మీద శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన చేయబోయే చివరి కార్యము మృతులను పైకి లేపటం. రెండవ రాకడలో దేవుడు చేసే మొదటి కార్యం ఏంటంటే మృతుల్ని పైకి లేపటం. ఆమేన్. క్రీస్తు యొక్క మొదటి రాకడలో చిట్ట చివరి కార్యం ఏంటంటే, భూమి నుంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 51వ వచనంలో ఆయన సమాప్తమని కేక పెట్టినప్పుడు బండలు బద్దలాయను, అనేక సమాధులు తెరవబడి పరిశుద్ధులు తమ శరీరంతో పైకి లేచిరి. ఇది మనం లేఖనం చదువుకున్నాం. అది ఆయన యొక్క భూమి మీద రాకడలో చివరి కార్యమై ఉన్నది. అయితే రెండో రాకడలో మొదటి కార్యం ఏంటి? మృతులు పైకి లేవటమై ఉన్నది. ముందుగా ఆయన వర్తమానం పంపించి, ఆ తర్వాత ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోరతో ఆయన కిందకు దిగి వచ్చునని దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినట్టుగా ఆయన మొదటిగా పైనుంచి కిందకి దిగి వచ్చేటప్పుడు వర్తమానం ముందుకు పంపించాలి, ఆ తర్వాత మృతులను పైకి లేపాలి. అది రాకడ యొక్క సూచన అయి ఉన్నది. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము 2 కాలముల గురించి మాట్లాడుతుంది. అది వేరే కాలము, మొదటి రాకడలో చివరి కార్యము. ఇప్పుడు మనమున్నది రెండవ రాకడల కాలంలో మనం ఉన్నాం. ఆ కాలానికి ఈ కాలానికి అప్పుడు ఆయన చేయబోయేది ఆయన ఒక మాదిరి చూపించి, భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు అప్పుడు వారి మధ్యలో చేస్తున్నాడు. ఎట్లాగా? మృతుల్ని పైకి లేపుతున్నాడు దేవుడు. అది రాబోయేదానికి సూచన. రెండో సంగతి మీరు గమనిస్తే, యేసుక్రీస్తు మృతులను లేపటానికన్నా ముందుగా, అంటే పునరుత్థానం అందరిని పైకి లేపటానికన్నా ముందుగా లేఖనం మనం కానీ కొంచెం లోపలికి వెళ్ళి కానీ చూడగలిగినట్లయితే, క్రీస్తు చేసిన ఇంకో పని ఉన్నది. లాజర్ని దేవుడు పైకి లేపున్నాడు. అందుకని బైబిల్లో దాని పేరు ఏంటంటే లాజరు పునరుత్థానం. వాస్తవంగా మనము లాజరు పునరుత్థానం అనటానికి వీల్లేదు.
ఎందుకు లాజరు పునరుత్థానం అంటానికి వీలు లేదంటే, లాజరు తిరిగి లేచిన తర్వాత మరణము లేకుండా ఉన్నాడా? చనిపోయాడు. మరి మృతులు పునరుత్థానం నుంచి లేచాక చనిపోతారా? చనిపోరు. అది సాదృశ్యంగా చూపించాడని, పరిపూర్ణమైనది కాదు అది. అంటే నేను ఈ కార్యము చేయగలను అని, మరణము నా స్వాధీనంలో ఉన్నది అని చెప్పడానికి యేసుక్రీస్తు వాళ్ళకి ఒక సాదృశ్యం, ఒక ఉపమాన రీతిగా చూపించున్నాడు. దాన్ని బట్టి వాళ్ళు విశ్వాసం పొందుకోవటానికి, దాన్ని బట్టి వాళ్ళు బలం పొందుకోవటానికి, దాన్ని బట్టి ఆయనని వారు వెంబడించడానికి, ఆయన చెప్పే దాని మీద ఆసక్తి కలిగి ఉండటానికి, లేఖనాలు పరిశోధించగలగటానికి ఆయన వారికి ఒక సంఘటన, ఒక ఉదాహరణ వాళ్ళ ముందు పెడతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన అందరినీ వాక్యం వైపు తిప్పుతూ ఉన్నాడు. ఆయన ఎవరో వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళలో ఒక ఆలోచన కలగటం కొరకు దేవుడు చేసిన కార్యం అది. ఎందుకంటే మృతుల్ని పైకి లేపగలిగినది ఎవరు? భూమి మీద ఎవరన్నా ఒక మనిషి మృతులను పైకి లేపగలడా? ఎవరు లేపలేడండి. అయితే ఎవరైనా ఒక మనిషి లేపినట్టు మనకు కనబడిన ఆ పైకి లేపిన వ్యక్తిలో దేవుడుండా కార్యం చేశాడు. నో మ్యాన్ కెన్ రైజ్ ఎ డెడ్ మ్యాన్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సహాయం లేకుండా ఏ మనిషి భూమి మీద ఒక మనిషిని తిరిగి లేపలేడు. ఇప్పుడు దేవుడే ఆ కార్యం చేస్తున్నాడు. ఎందుకని చేశాడంటే ఆయన భవిష్యత్తులో చేయబోయేవి మనకి తెలియాలి కాబట్టి. అందుకని దేవుడు ఏం చేశాడు? ఫర్ ఎవ్రీ టైమ్ గాడ్ ఈజ్ షోయింగ్ ఏ టైప్ బిఫోర్ అస్. ప్రతిసారి దేవుడు మనకన్నా ముందు, ఆయన ఒక కార్యం చేయబోయే ముందు మనకు ఒక సాదృశ్యము, ఒక మాదిరిని పెడతాడు. మీరు పాత నిబంధనను చూస్తే నోవాహు దినములో ముందు దేవుడు ఏం చేశాడు? నీటిని పంపించలేదండి. నీటిని పంపించడానికన్నా ముందు హెచ్చరిక చేశాడు. నోవాహు అనే ప్రవక్తను పైకి లేపి ఆయన ద్వారా హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక వినని వారికి దేవుడు తీర్పు తెచ్చాడు, విన్న వారికి తీర్పు లేకుండా చేశాడు. అంటే మొట్టమొదటి దేవుడు ఏం చేస్తాడు? వాక్యాన్ని పంపిస్తాడు, ఆ తర్వాతే తీర్పుని పంపిస్తాడు. దాని తర్వాత దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడితే దేవుడు ఏం చేస్తాడో దానికి కూడా ఒక మాదిరిని చూపించాడు. అక్కడ దేవుడు చూపించిన మాదిరి ఏంటి? హానోకు దినముల్లో, నోవాహు దినముల్లో నోవాహు ఓడ కట్టడానికన్నా ముందుగానే దేవుడు హానోకుని పైకి తీసుకెళ్ళాడు. ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి నోవాహు మరణించాడా? చెప్పండి ఎవరన్నా. నోవాహు మరణించాడా? రైట్. హానోకు మరణించాడా? ఇదేంటిది? హానోకు మరణించలేదు. దేవునితో వాక్యంతో పాటు నడిచినప్పుడు దేవుడు హానోకుని తీసుకొని పోయాను. ఇప్పుడు దేవుడు హానోకుని తీసుకొని పోయింది దేని కొరకంటే మనకు ఒక మాదిరి చూపించడానికి. హానోకు దినముల్లో జలప్రవాహం పంపించిన, ఒక తీర్పుని పంపించింది దేనికంటే దేవుడు మనకు ఒక మాదిరి చూపించడానికి. ఇందాక కూడా మనం లేఖనం చదివి ఉన్నాం. ఆ లేఖనం ఏమంటుందంటే దేవుని కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు మృతులు పైకి లేస్తారు. మృతులు అంటే అందరూ లేస్తారు. ఎవరాళ్ళు? మంచిగా జీవించిన వారు, మంచిగా జీవించని వారు ఇద్దరు పైకి లేస్తారు. వాక్యానుసారంగా లేనివారు, వాక్యానుసారంగా ఉన్నవారు ఇద్దరు పైకి లేచారు. మరి ఇద్దరు పైకి లేచినప్పుడు ఇంకా తేడా ఏంటి అంటారా? అయితే ఒకరు నిత్యజీవం పొందుకోవటానికి, ఒకరు తీర్పుకి అప్పచెప్పటానికి ఇద్దరు పైకి లేవాలి. అంటే మృతులందరూ లేవాల్సిందేనా? ఇప్పుడు మృతులందరూ లేవాల్సిందే. ఒక నిత్యజీవం వెళ్ళటానికి లేపబడాలి, ఇంకొకటి తీర్పుకి అప్పచెప్పబడటానికి కూడా లేపబడాలి. అంటే ఏ విధంగా అయినా వారు పైకి లేపబడాలి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఈ కాలంలో చేయబోయేదాన్ని ఆయన అంతకు ముందుగానే మాదిరి చూపించాడు. ఎక్కడ? మొదటి రాకడలో చివరి కార్యం, మృతులు పైకి లేస్తారు. అక్కడ మాట జాగ్రత్తగా విందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. మొదటి రాకడలో ఆయన చేయబోయే కార్యం ఏంటో దేవుడు చెప్తా ఉన్నాడు. మృతులు నా స్వరం వింటారు. అదే బైబిల్ ఇంకో మాట చెప్తా ఉంది, చనిపోయిన వారికి మీరు ఏం చేసినా అది వారికి చెందదు. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తికి బాప్టిజం ఇస్తే చెందదు. అలాంటి చర్చిలు భూమి మీద ఉన్నాయా? ఉన్నాయి. ఇంగ్లాండ్లో మోర్మన్ ఒక చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ ఏం చేస్తుంటే మన పేపర్ మీద పేరు రాసిస్తే వాళ్ళు అక్కడ బాప్టిజం ఇచ్చేస్తారు. భూమి మీద అత్యంత ఘోరమైన సంఘం అది. అంతకన్నా ఘోరమైనది పాపపు సంఘం ఇంకొకటి లేదు. ఒక చనిపోయిన వ్యక్తికి బాప్టిజం ఎలాగిస్తాం మనం? ఓ వ్యక్తి తనంతట తాను ఒప్పుకొని నీళ్ళ లోపలికి వచ్చి దేవుడు చెప్పిన క్రమంలో బాప్టిజం తీసుకుంటే అది బాప్టిజం అవుతుంది. అంతేగా నీళ్ళల్లో మునగకుండా, నీళ్లు పూర్తిగా ముంచబడకుండా, నువ్వు మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ నువ్వేమి పొందకుండా ఎలాగా నీకు బాప్టిజం అవుతుంది? అది బాప్టిజమే కాదు. ఇప్పుడు మనము అటువంటి బాప్టిజం ఏదన్నా పొందితే, ఆ బాప్టిజం పొంది మనం పరలోకానికి వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్తామండి? అప్పుడు
పాతాళానికి. అంటే కొన్నిసార్లు మనము ఇది కూడా చర్చే కదా, మోర్మన్ చర్చ్ కాదంటే భూమి మీద ఉన్న పెద్ద చర్చ్, అది కూడా ఒక పెద్ద చర్చ్. మరి అంత పెద్ద చర్చికి వెళ్ళాక ఏమవుతాం? లాస్ట్కి ఎక్కడికి వెళ్తున్నామంటే వాక్యానుసారంగా లేము కాబట్టి, దేవుడు నువ్వు సరిగా జీవించలేదు, నీకు ఇవ్వబడిన వాక్యానుసారంగా నువ్వు లేవు కాబట్టి నువ్వు తీర్పులోకి వస్తావంట. రెండోది, ఇక్కడ మనం మాట్లాడే సందర్భం జాగ్రత్త జ్ఞాపం చేసుకోండి. మృతులతో మనం మాట్లాడితే వాళ్ళకి వినబడతాయా? వినపడవు కదా. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? మృతులు దేవుని కుమారుని స్వరము వినే గడియ వచ్చుచున్నది. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మనము కూడా అదే కాలంలో ఉన్నాం. దేవుడు చెప్పిన ఆ కాలంలో అది ఎలాగైతే పనిచేస్తుందో, ఇప్పుడు మనం జీవించే ఈ కాలము, రెండవ రాకడ కాలంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ కాలంలో కూడా దేవుని యొక్క స్వరము మృతులు వినాలి. ఎందుకంటే లేఖనం అదే సెలవిస్తూ ఉన్నది. ఓసారి చూద్దాం, దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయము. పౌలు గారు చెప్తున్నారు 13వ వచనంలో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చిన మర్మము మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. మనం శరీరాలు మార్పు చెందడానికన్నా ముందుగా ఏం జరగాలి? క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వారు ఈ కాలంలో జరగబోయే కార్యం అది. మనకన్నా ముందుగా వాక్యానుసారంగా జీవించి, వాక్యం కొరకు రోషం కలిగి, వాక్య ప్రకారంగా జీవించి వారి కాలం ముగిసిపోయి ఎవరైతే పాతిపెట్టబడ్డారో వారు మనకన్నా ముందుగా పైకి లేవలసి ఉన్నారు. ఆ తర్వాత మన శరీరాలు మార్చబడాలి. తర్వాత వచనం చూద్దాం, 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుపోబడదము కాగా, మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. ప్రైజ్ ది లార్డ్. సో ఇదేంటి జరగవలసినది? యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనం ఉన్నదేంటి? జరిగిపోయినది. మొదటి రాకడలో చివరలో యేసుక్రీస్తు భూమి మీద చేసిన చిట్ట కార్యము జరిగిపోయినది. ఇప్పుడు మన రెండో రాకడ కాలంలో మనం ఉన్నాం. రెండో రాకడ కాలంలో మొట్టమొదటిగా ఆయన కిందకు వచ్చేటప్పుడు జరిగేది ఏంటంటే మృతులు పైకి లేవాలి. ఏమా ఇక్కడ గమనిస్తే కొత్త నిబంధనలో మొదటి రాకడలో చివరిలో ఆయన చెప్పిన మాట రెండో రాకడలో కూడా అపోస్తలుని బలదే అంటున్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం జరగాలంటే మొట్టమొదటిగా మృతులు పైకి లేస్తారు. ఏమా సిలువ మీద సమాప్తమని కేకేయగానే మృతులు పైకి లేచారు. ఒక చిన్న ప్రశ్న ఇక్కడ, మృతులు పైకి లేచినప్పుడు మరి ఆదాము ఆ మృతుల్లో ఉన్నాడు, అబ్రహాము ఆ మృతుల్లో ఉన్నాడు, యేషయ్య ఆ మృతుల్లోనే ఉన్నాడు, నోవాహు కూడా అక్కడైనా ఉన్నాడు, పరిశుద్ధులు మొత్తము ఆ మృతుల్లోంచి లేచారు. అయితే అంతకాలం వాళ్ళు మట్టిలో పాతి పెట్టబడ్డారు కదా, రాతి సమాధుల్లో తొలిచి పాతి పెట్టబడ్డారు కదా. మరి వారందరికీ శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం, 50 నుంచి చదువుదాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల ప్రైజ్ ది లార్డ్ ఏం లేచింది పైకి? మరి అన్నేళ్ళు సమాధుల్లో ఉంటే ఏం రావాలి చెప్పండి త్వరగా? ఎముకలు ఉండాలి. ఎముకలు కూడా ఉండవు కొన్ని అన్నేళ్ళుగా ఉంటే, అవి కూడా కలిసిపోవాలి. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత ఎముకలు కూడా కలిసిపోతాయి మట్టిలో. మరి ఇక్కడ ఏం జరిగింది? అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే దేవుడు యొక్క స్వాధీనాలు అన్నీ ఉంటాయి. ఒక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకని మన శరీరము మట్టిలో పెడితే మట్టిలో కలిసిపోతుంది, మట్టిలోంచి వచ్చింది అంటాం.
అయితే మట్టిలోంచి వచ్చిన ఈ శరీరంలో ఎన్ని ఉన్నాయంటే మట్టిలో ఉన్న 16 రకములైన మూల కణములు మన శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ మట్టి లోపల పెట్టగానే మనం అక్కడి నుంచి వచ్చాం, అదే కణాలు మనలో ఉన్నాయి కాబట్టి మట్టిలో ఉన్నాయి అయ్యే కాబట్టి రెండు త్వరగా కలిసిపోతాయి. మీరు ఒక ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ని మట్టిలో పెట్టండి, ఎంతకాలం పట్టుద్ది? 40 ఏళ్ళు. ఒక క్యారీ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే. మరి మట్టిలోంచి వచ్చిన క్యారీ బ్యాగ్ అంతకాలం పట్టడం ఏంటి? మనము దీనిలో కలిసిపోవడానికి 72 గంటలు ఏంటి? అది ఆశ్చర్యం ఏంటంటే మరి ఇన్ని వేల సంవత్సరాలు, సుమారుగా ఆదాము నుంచి యేసుక్రీస్తు సమాప్తమని కేకబెట్టే సమయానికి 4000 సంవత్సరాలు. నోవహు జలప్రళయం నుంచి సుమారుగా యేసుక్రీస్తు మొదటి రాకడికి 2000 సంవత్సరాలు. మరి 2000 సంవత్సరాల దగ్గర ఉన్న నోవహు, 4000 సంవత్సరాల క్రితం ఉన్న ఆదాము, వాళ్ళందరూ కూడా అక్కడ లేవాల్సిందే. పరిశుద్ధులే కదా అందరూ. పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం పైకి లేవలసిందే. మరి అందరూ లేచున్నారు అక్కడ. మరి వారి శరీరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్దామా? ఈ పూట ఎవరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు 1 కొరింథీ 15వ అధ్యాయం అక్కడ 51 మళ్ళా. చదువమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ మర్త్యమైనది అమర్త్యం ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ప్రైజ్ ది లార్డ్. ఇంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా ఉన్నది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ గుడారము శిథిలమైపోయినప్పుడు, గట్టిగా చెప్పండి, వేరొక గుడారము నా కొరకు సిద్ధపరచబడి ఉండను. ఆమేన్. ఈ గుడారం శిథిలమైపోయినప్పుడు, అంటే ఈ గుడారం పాడైపోయినప్పుడు, ఈ గుడారం అంటే ఈ శరీరం వదిలిపెట్టేశాక మానవ చేతి నిర్మాణం కానీ వేరొక శరీరం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. సో దేర్ ఇస్ ఎ బాడీ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ. ఈ శరీరంలో నేను పుట్టినప్పుడే నా కొరకు ఆ శరీరం కూడా భూమి మీదకి వచ్చింది. ఎటువంటి శరీరం అంటే అది ఒక వెలుగు శరీరం అయి ఉన్నది, అది ఒక మహిమా శరీరం అయి ఉన్నది. దానికి మనం పెట్టిన పేరు ఏంటంటే థియోఫనీ శరీరం అంటున్నాం. ఏంటి థియోఫనీ అంటే? అది వెలుగు సంబంధించిన శరీరము. దాని లోపల పాపం ఉండలేదు, దాని లోపల అబద్ధం ఉండలేదు, దాని లోపల మోసం ఉండలేదు, దాని లోపల రక్తం ఉండదు, దాని లోపల మాంసం ఉండదు, దాని లోపల భూ సంబంధమైన ఆలోచనలు, కోరికలు ఉండవు. అటువంటి శరీరము దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేర్ ఇస్ ఎ బాడీ దట్ ఈస్ వెయిటింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ వరల్డ్. ఈ లోకానికి సంబంధించి అన్నిటికి వెలుపల దేవుడు నా కొరకు ఒక శరీరం రెడీ చేసి పెట్టొచ్చాడు. ఈ భూమి మీద మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు సమాప్తమని కేకబెట్టగానే పరిశుద్ధులు మొత్తం పైకి లేచినప్పుడు వారి శరీరములతో పైకి లేచారన్నారు కదా. నేను అడుగుతున్నాను, ఇప్పుడు అవి ఏ శరీరములు? గట్టిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఒకవేళ మన రాకడి కన్నా ముందుగా మనం కూడా మరణించి పాతి పెట్టబడి సమాధిలో ఉన్నట్లయితే మరి మన కొరకు ఏ శరీరంలో ఉంటాయి? ధైర్యంగా చెప్పండి, ఉంటే చెప్పండి, భయంగా ఉంటే వద్దు. మహిమ శరీరము. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం దేని కొరకు జీవిస్తున్నాం? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మిగతా అన్ని టెంపరీయే, అన్ని తాత్కాలికమైనయే. ఒక ఇల్లు కడుతున్నాం మనం, ఆ ఇంటికి ఆ ఇంజనీర్ అంటారు ఎంతకాలం గ్యారంటీ అండి. ఒక 25 ఏళ్ళు గ్యారంటీ. అపార్ట్మెంట్ కట్టినప్పుడు గతంలో 25 ఏళ్ళు గ్యారంటీ, ఇప్పుడు 50 ఏళ్ళు గ్యారంటీ. ఒక ఇల్లు కడితే 25 ఏళ్ళు 70 ఏళ్ళు గ్యారంటీ అండి. బ్రిడ్జి కడితే ఒక 100 ఏళ్ళు గ్యారంటీ. ప్రతిదానికి ఎంతకాలమే ఉన్నది, అంతేనా? అయితే నేను అంటున్నా, ఈ భూమే గ్యారంటీ లేదు. దేవుడు చెప్పిన మాటగా నువ్వు వింటే ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. ఈ భూమి ఆకాశం తీసివేసి దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా 21వ అధ్యాయంలో ఆయన కొత్త భూమి క్రొత్త ఆకాశం నేను ఇచ్చదను. సో భూమి గ్యారంటీ లేదు, ఆకాశం గ్యారంటీ లేదు, ఇక్కడ కట్టడానికి గ్యారంటీ లేదు. అది బుర్జ్ ఖలీఫా అయినా కూడా దానికి గ్యారంటీ లేదు. తెలుసా బుర్జ్ ఖలీఫా అంటే? భూమి మీద అత్యంత పెద్ద పొడవైన బిల్డింగ్లో గల్ఫ్లో ఒకటి ఉంది. దాంట్లో 150 అంతస్తులు, ఇంకా నాకు తెలియదు ఇంకా కరెక్ట్గా, చాలా ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి.
అన్ని ఫ్లోర్లు ఉన్నప్పటికీ కూడా అది కూడా శాశ్వతం కాదు. ఎంత బలమైన టెక్నాలజీ ఉన్నా శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏదంటే కేవలము నిత్య జీవం మాత్రమే. అది ఒక్కటే శాశ్వతమైనది. కాబట్టి మన దృష్టి దేని మీద ఉండాలంటే వచ్చిపోయే వాటి మీద కాదు, వచ్చి నిలిచిపోయే వాటి మీద ఉండాలి. మనం టెంపరీ వాటి మీద మనం దృష్టి పెట్టామంటే మనం జారిపోయే వారిగా ఉంటామండి. అది కాసేపు దాటిపోయాక, ఆ వచ్చింది ఆగిపోయాక, పడిపోయాకో జారిపోయాకో, ఆ తర్వాత మన గమ్యం ఏంటంటే మళ్ళీ ఆ గమ్య గోచరమే. మనకంటే ఒక గమ్యం ఉన్నది. మన గమ్యస్థానము నిత్య జీవమై ఉన్నది. మన గమ్యస్థానము ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన గమ్యస్థానము పరలోక రాజ్యమై ఉన్నది. కాబట్టి ఇక్కడ వాటి మీద మన ఆశలు, మన తలంపులు, మన ఆలోచనలు ఉండొచ్చు. అయితే కొద్ది వరకే ఉండాలి. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్. అన్నిటికీ కూడా ఒక పరిమితి ఉన్నది. నువ్వు అపరిమితంగా ఏదైనా చెయ్యాలి అంటే అది ఒకటే, ప్రార్థన. నువ్వు అపరిమితంగా కలిగి ఉండాల్సింది ఏదైనా ఉన్నదంటే భూమి మీద ఒకటే, దేవుని పట్ల, వాక్యం పట్ల విశ్వాసమై ఉన్నది. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉండగా దేవుని యొక్క వాక్యం అంటుంది కొండలు పెకిలించగల శక్తి నీ విశ్వాస సంబంధమైన ప్రార్థనకు ఉన్నది. నీ కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యని పెకిలించగల శక్తి నువ్వు చేసే ప్రార్థనలో ఉన్నది, నువ్వు కలిగిన విశ్వాసంలో ఉన్నది. అటువంటి దాన్ని మనం నిరంతరం కలిగి ఉండాలి. దాంట్లో నువ్వు తగ్గవలసిన అవసరం లేదు, దాంట్లో నువ్వు వెనకడుగు వేసే అవసరమే లేదు. సమస్య ఎంత వచ్చినా నీకు ఉన్న ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, దాంతో అది ఎదుర్కోగలుగుతావు. సో నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నో మ్యాటర్ హౌ డార్క్ ఇట్ ఈస్, హౌ హార్డ్ ఇట్ ఈస్, ఇట్ విల్ బి హ్యాపెన్ ఇఫ్ యూ బిలీవ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు అది ఎంత చీకటిగా ఉన్నా, ఎంత కఠినమైనదైనా, ఎంత కష్టమైనదా కూడా నువ్వు దాన్ని సాధించగలుగుతావు. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచింది నీ మీద కాదు, నీకున్న విశ్వాసం మీద కాదు, నీకున్న సమస్య మీద కాదు, నువ్వు ఎంత లోతులో పడిపోయిన దాని మీద కాదు, నువ్వు ఎంత గాఢాంధకారంలో ఉన్నామన్నది కాదు, నీకు వచ్చిన పరిస్థితి ఎంత కఠినమైనది అన్నదాని మీద కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచున్నావు. కాబట్టి ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేయాలి. ఆమేన్. అయితే ఇప్పుడు మన విశ్వాసం దేని మీద పెడదాం? దేవుని మీద పెడదాం. ఎందుకు కొరకు పెడదాం దేవుని మీద? నువ్వు దేవుని లోపల విశ్వాసం పెట్టాలన్నా కూడా ఒక కారణం ఉండాలి. అవునా? కొద్దిమంది ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎందుకని చేస్తున్నావు? నా జీవితంలో ఇది అవ్వాలి, అది జరగాలి, ఇది చెయ్యాలి, అందుకోసం చేస్తున్నాం. ఒక కారణం ఉండాలి కదా. మనం చర్చికి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? ఆదివారం కదండి, చర్చికి వెళ్ళకపోతే క్రిస్టియన్స్ అనుకోరండి. ఉపవాసం చేయకపోతే క్రైస్తవులు అనుకోరు, ఇంటి బయట స్టార్ పెట్టకపోతే క్రైస్తవులు అనుకోరు, ఈస్టర్కి నేను కొత్త బట్టలు వేసుకోవాలని క్రైస్తవులు అనుకోరు. దానికోసం కాదు. నువ్వు చర్చికి ఎందుకు వెళ్తున్నావంటే నీకు ఒక కారణం ఉండాలి. అయితే ఈ కారణం ఎలాగుంటుందో తెలుసా? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా కారణము? నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు భూమి మీదకి వచ్చావో, నువ్వు ఆ పుట్టుక రహస్యం ఏంటో నీకు తెలిసినప్పుడు అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వస్తావు, దేవుడి వైపు తిరుగుతావు, దేవుడి లోపలికి అడుగు పెడతావు, నిత్య రాజ్యంలో ఒక దినం అడుగు పెట్టేవాడిగా ఉంటావు. అప్పుడు దాకా నేను చర్చికి వెళ్తాను, కానీ నాకు బలమైన విశ్వాసం రావట్లా, బలహీనత ఉంటుంది. ఆదివారం మంచి క్రైస్తవుడిని, ప్రార్థన చేసినప్పుడు మంచి విశ్వాసాన్ని, లోకంలోకి వెళ్ళాక లోకస్తుని కలిశాక నాలో క్రైస్తవుడు లేకుండా పోతున్నాడే. అది ఎటువంటి క్రైస్తవం? అటువంటి వాక్యమా దేవుడు మనకిచ్చాడు, అటువంటి రక్తమా దేవుడు మనకిచ్చాడు, అటువంటి విశ్వాసం దేవుడు మనకిచ్చాడంటే నిశ్చయంగా కానే కాదండి. వాటిని జయించగల శక్తిని దేవుడు మనకిచ్చాడు, వాటిని దాటగల శక్తిని దేవుడు మనకిచ్చాడు. మన వలె వాక్యాల వల్ల నడిపించడానికి కావాల్సిన సమస్తమును దేవుడు మన లోపల ముందుగానే పెట్టి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు మనము దేవుడి వైపు తిరగటం కాదండి, మనము దేవుడి వైపు తిప్పవలసిన వారమై ఉన్నాం. అటువంటి శక్తిని ఈరోజు దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుల లోపల పెట్టి ఉన్నాడు. నిజమేనా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను ఎందుకు జన్మించాను నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తా? ఒక సంగతి, నువ్వు ఎందుకు జన్మించాను నీకు అర్థమైనప్పుడు నీకు తెలిసే లోతైన సంగతి ఏంటో తెలుసా? నేను ఎందుకు జన్మించాను? దేవుణ్ణి తెలుసుకోవటం కోసం జన్మించాను. ఎందుకు జన్మించాను? నేను క్రీస్తుని ఎరగాలి. ఎందుకు జన్మించాను? నేను అనేక మందిని దేవుడి వైపు తిప్పే విధంగా నేను మారవలసిన్నాను. ఎందుకు జన్మించాను? భూమి మీద నేను క్రీస్తుకి ఒక సాక్షిని అయి ఉండాలి. ఎందుకు జన్మించాను? భూమి మీద నన్ను నేను చూపించుకోవడం కాదుగా, నా లోపల క్రీస్తుని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ తెలిసి నువ్వు చర్చికి ఎందుకు వెళ్తావో తెలుసా? నిత్య జీవం పొందుకోవటానికి. ఆమేన్. అంటే ఇప్పుడు నా గమ్యస్థానం ఏంటి? ఇక్కడ కాదు. అపోస్తలుల పౌలు అంటున్నాడు, నా పౌరస్థితి ఎక్కడ? మరి అపోస్తలుల పౌరస్థితి పరలోకంలో ఉంటే మరి నా పౌరస్థితి, మీ పౌరస్థితి ఎక్కడ? అయితే పౌలు ఒక మాట అంటున్నాడు, ఆ మాట మనం అంటే మనం ఆ మాట అనొచ్చు. పౌలు అనే మాట ఏంటి? నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే, చావైతే
రైట్ 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 ఒక్క మాట ఇక్కడ ఆగుదాం కొద్దిసేపు ఇక్కడ మనం విల్ షోక్ లిటిల్ బిట్ వైల్ హియర్. కొద్దిసేపు మనం ఇక్కడ అలాగ ఉందాం. నా మట్టుకైతే బ్రతుకుడా రైట్. క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే వాక్యము. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? నా మట్టుకైతే బ్రతికితే వాక్యమే. నేను వాక్యానుసారంగా జీవించినప్పుడు ఆ మాట అనాలి. ఎంతమంది అనగలం ఎక్కడున్నోళ్ళలో మనం? నేను ఏం చేసినా వాక్యం దాటిపోనండి. ఉదయం నిద్ర లేచి రాత్రి పడుకునేంత వరకు అంటే ఉంటే అప్పుడు మనం ఆ మాట అనొచ్చు. అనగలమా? అన్నాలని ఉంది కానీ లోపల ఆశ అయితే ఉంది, కానీ అంటానికి బయటికి మాటలు ధైర్యం సరిపోవట్లేదు, అంతే కదా. కానీ ఒక మాట చెప్తున్నా, మనం పోయే లోపు లేదా మనలో ప్రాణం పోయే లోపు లేదా రాకడ వచ్చే ఆ మాట మనం తీరాల్సి ఉంది. ఒక పూట ఒక గంటలు అంటాం కాదండి, అన్నాక ఆ మాట కట్టుబడిపోయి ఉండాలి. జీవితకాలం కాలం ఎంతో మనకు తెలియదు, కానీ దానికి మనం కట్టుబడిపోయి లోబడి ఉండవలసి ఉంది. అలాగే నీవు ఉన్నప్పుడు ఇంకో మాట కూడా చెప్తా, అలాగే నీవు ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడు. ఆల్ థింగ్స్ ఆర్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యమైన ఏంటంటే చెప్పనా, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఏంటది? నేను అనుకున్న నా జీవితంలో ఏమి జరగదు, కానీ అన్నీ జరుగుతాయి. ఏం జరుగుతాయి అంటే దేవుడు నీ జీవితంలో అనుకున్న మొత్తం జరుగుతాయి. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే, ప్రభు నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఇది చేయాలి, అది చేయాలి, పోయినసారి పేల ఈసారి పేల కూడా అలా చేయాలి, అలా చేయాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఎవరి కార్యాలు? నావి. ఇప్పుడు నా మటుకైతే బతుకుడు క్రీస్తే అంటే నా దగ్గర ఏమి లేవు, నాకు జీరో అయిపోయి ఉన్నా నేను. నా కార్యాలు జీరో, నా ఆలోచనలు జీరో, నా ఇష్టాలు జీరో, నా ఆసక్తులు జీరో, నా హాబీలన్నీ జీరో. ఇప్పుడు ఏముండదంటే అన్నిటిలో క్రీస్తు ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు నా జీవితంలో ప్రథమ స్థానంలో ఉన్నాడో, ఇప్పుడు నా నోట్లోంచి ఏ మాట పలికినా ఆ మాట నాది కాదు, ఆ మాట వాక్యం దై ఉన్నది. వెలుగు కలుగును గాక అన్నవాడే నాలోంచి పలకాల, అప్పుడే పలకగలను. నా మటుకైతే బ్రతుకుడా క్రీస్తే, సావైతే లాభం. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. ఎందుకంటే పలికే మాట కూడా క్రీస్తుదై ఉండాలి. నీకు వచ్చే ఆలోచన క్రీస్తుదై ఉండాలి. నువ్వు తీసుకునే శ్వాస కూడా అది క్రీస్తుదే నీకు ఇచ్చినది. అన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి పని చేయవలసి ఉన్నాం, దేవుడి మాటలు మాట్లాడవలసి ఉన్నాం. అటువంటప్పుడు నువ్వు సమాధిలో ఉన్నా ఆయన స్వరం నీవు ఉంటావు, నువ్వు భూమి మీద ఉన్నా ఆయన స్వరం నీవు ఉంటావు, నువ్వు పడుకున్నా ఆయన నిమిత్తం నువ్వు కెరడగా ఉంటావు, నువ్వు ఏం చేస్తున్నా ఆయన నీతో పాటే ఉంటాడు. ఆయన ఇచ్చిన మాట నిన్ను విడువను ఎడవాయని చెప్తా ఉన్నాడు ప్రతి సమయంలో. ఇప్పుడు లేఖనంలో ఒక మాట ఉన్నది, మృతులు నా స్వరం వింటాడన్నాడు. అంటే ఆయన చనిపోయి వదిలిపెడతా అంటున్నాడా? జ్ఞాపకం చేసుకోండి, కోప్పడు మాకు నీ మాట చెప్పినప్పుడు. ఇప్పటివరకు మీ కుటుంబంలో, మా కుటుంబంలో ఎవరు చనిపోలేదు అనేవాళ్ళు చేయొద్దండి. మా కుటుంబంలో ఎవరు చనిపోలేదు అన్నవాళ్ళు అందరూ చనిపోయినట్టేనా? రైట్. మనకి వాళ్ళ మీద ప్రేమ ఉందా లేదా? ఎంత ప్రేమ ఉంది? ఎన్నిసార్లు వాళ్ళ సమాధుల దగ్గర పోయి వచ్చాం, వాళ్ళని పాతి పెట్టి వచ్చాక. ప్రేమ లేదా? ఉంది. ఎన్నిసార్లు ఫోటోలు చూసి గుర్తు తెచ్చుకుని నేర్చుకుంటాం. ప్రేమ లేదా? ఉందా? ఎంత ప్రేమ ఉంది? మనం పోయి సమాధి దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడతాం ఎప్పుడన్నా? ఒకవేళ మాట్లాడారు అనుకోండి, మీ మీద ప్రేమ ఉండి వాళ్ళు రాత్రికి ఇంటికి వస్తే వాళ్ళ పాస్కర్ ఇంటికి వచ్చి మాట్లాడాలా? ప్రార్థన చేయాలి. మాట్లాడటం అంటే 3 రోజులు 101, 102, 103 పెరుగుతూనే ఉంటుంది. అది ఆటోమీటర్ లాగా. ఏంటది? టెంపరేచరు. ఎందుకని? ఎందుకు భయం వచ్చింది? వినపడలేదండి. ఎక్కడికి వెళ్ళాక? ఎవరి లోపల ఉంది? ప్రేమించిన వాళ్ళండి. ప్రేమించిన వాళ్ళు వస్తే భయం ఎందుకు? గతంలో నేను 10వ క్లాసు 9వ క్లాస్ అవుతున్నా. ఒకరోజు ఉదయం పూట తెల్లవారుజామున 5 గంటలకు 4 గంటల ఎండాకాలం అనుకుంటా, మరి ఇప్పుడు లేవు అట్లాంటి ప్రోగ్రామ్స్. మీకు ఆ పేరు కూడా తెలుసో తెలియదు, నాకు చాలా మందికి తెలియదు అనుకుంటున్నా. బయట ఉదయం నీళ్లు చల్లుతారు, జ్ఞాపకం ఉందా మీకు? ఏమంటారు దాన్ని? అది చాలామంది తెలుసు, అది సంతోషం. ఇప్పుడు తెలియదు కదా, అన్ని అపార్ట్మెంట్లు అయినాయి కదా, ఏముంటుంది ఇక్కడ? అక్కడ ఏం తెలిసేదంటే ఉదయం పూట మా అమ్మ అడిగితే నీళ్ళు ఎడితే అక్కడ పెట్టాను నేను, ఆ నీళ్ళు బయట చల్లుతూ ఉన్నది. ముందు రోజు ఆ రోజు నాగుల చవితి ముందు రోజు మా అమ్మ నన్ను తీసుకుని పోయి ఓ పుట్ట దగ్గరికి పోయి ఏం చేస్తారు, పాలు పోసి గుడ్లేసి వచ్చింది. పొద్దున నీళ్లు చల్లుతూ ఉంటే విస్ విస్ సౌండ్ వస్తుంది.
మళ్ళీ తెలియంది కరెక్ట్గా అది 4 అడుగుల దూరంలో వచ్చి నుంచుంది. మా అమ్మ మొత్తానికి పా 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 అంది. నేను దగ్గరలో ఉన్నాక ఏంటని వచ్చాను. నేను వస్తే అది ఎదురుగా పాము ఉంది, దాన్ని కొట్టు, దాన్ని చంపండి. నేను చంపను, నువ్వు దానికి పాలు పోసావు, గుడ్లు పెట్టావు, నేను పలకరిద్దామని వచ్చింది అంట. నువ్వు దాన్ని కొడతావా చంపుతావా అంటది. నేనంట నువ్వు పోయి పలకరిచ్చావు, అది వచ్చిందంట. నేను అంతేనా కదా, అందరికి ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? దాన్ని కొడతావా కొట్టవాడు? నేను కొట్టనంట. నువ్వు మళ్ళీ దానికి పాలు పోయడం మానేస్తా, నేను కొడతానంట. నేను నీది అవ్వత నిన్ను పలకరిద్దామని వస్తే నేను కొట్టడం ఏంటంట. నేను మాటలు అర్థమవుతున్నాయా? సమాధులు దగ్గరికి పోయాక వాళ్ళు కూడా పలకరిద్దామని ఇంటికి వస్తే భూతాలు పంపించేవాడు రావాలా, పాస్టికాయలు రావాలా, ఇంట్లో అభిషేక తైల ప్రార్థనలు పెట్టాలా, ఉపవాస కుడికలు పెట్టాలా, చాలా ఉంటాయి. దేనికి ఇదంతా గొడవ? అయితే నేను ఒక మాట చెప్తా. నువ్వు క్రీస్తుని నమ్మితే నిజంగా చనిపోయిన వాడు పరలోకానికి వెళ్ళే విధముగా ఉంటే నువ్వు వాళ్ళ గురించి చనిపోయిన తర్వాత ఏం చేయాల్సిన పనిలే. వాళ్ళు పరలోకానికి వెళ్తారు. వారు ఒకవేళ పరలోకానికి వెళ్ళేవాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళని కలుసుకోవాలంటే నువ్వు యథార్థంగా ఉంటే చాలు. ఇక్కడ నువ్వు వాక్యానుసారంగా ఉంటే చాలు. దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ఇక్కడ జీవించినప్పుడు నిశ్చయంగా నీకు ఇవ్వబడిన స్థితిలోకి, నీకు ఇవ్వబడిన స్థానంలోకి నువ్వు అడుగు పెట్టేవాడిగా ఉంటావు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. రెండవది, యేసుక్రీస్తు ఉత్తినే నోటి మాటగా మాట చెప్పట్లా మృతులు పైకి లేస్తారని. లాజరును పైకి లేపి దేవుని కుమారుడు ఎటువంటి కార్యం చేయగలడు, ఎటువంటి అధికారం భూమి మీద కలిగి ఉన్నాడు అని చెప్పడానికే దేవుడు ఆ కార్యం చేశాడు. దానికన్నా ముందు మార్త గమనించండి, క్రీస్తు మీద విశ్వాసం కలిగి ఉన్నది, క్రీస్తుని వెంబడించింది, వాక్యాన్ని వెంబడించింది, కులాన్ని మొత్తం పక్కన పెట్టింది, మతాన్ని మొత్తం పక్కన పెట్టింది, బంధువుల మొత్తాన్ని పక్కన పెట్టింది, స్నేహితుల మొత్తాన్ని పక్కన పెట్టింది, క్రీస్తుని వెంబడించింది. ప్రతి ఒక్కరు విమర్శ చేశారు. నిజంగా ఆయన మెస్సయ్య అన్నావు, దేవుని కుమారుడు అన్నావు, నిజంగా ఆయన మెస్సయ్య అయితే, దేవుని కుమారుడు అయితే నీ తమ్ముడు చనిపోయాడని చెప్పినప్పుడు ఇంకా దూరం వెళ్ళటం ఏంటి? ఆయన రావాలి కదా, ప్రార్థన చేయాలి కదా, తల మీద చేయి పెట్టాలి కదా, పైకి లేపాలి కదా. ఆ మాటలన్నీ మార్త మీద ప్రభావం చూపిస్తున్నాయి. యేసుక్రీస్తు రాగానే మార్త యేసుక్రీస్తుకి ఎదురెళ్ళి చెప్పిన మొదటి మాట ఏంటి? అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదు. ఒకసారి చెప్పలేదా? మనం కూడా దేవుని ఎలా అడుగుతాం తెలుసా? చెప్పండి మా, మీకు తెలుసు, మీ దగ్గర ఆయుధాలు ఉంటాయి కదా, చెప్పండి ఎలా అడుగుతాం మనం? సరే, మనకి ఇంట్లో ఏదైనా వస్తువు కావాలనుకుంటే ఎలా అడుగుతాం మనం? ఒకసారి అడుగుతారు ఇంట్లో, ఎప్పుడు దాకా అడుగుతారు? వాళ్ళు ప్రేమతో తెచ్చేదానికి బదులు ఇసిగిపోయి తెచ్చేస్తే పోద్ది అనేదాకా అడుగుతాం. కోపడు మాకు నాళ్ళైనంతే, మీరేనంతే, అంతే కదా. ఇప్పుడు దేవుణ్ణి కూడా ఆమె ఎలా అడుగుతుందంటే దారి పొడుగు అడుగుతాడు. నువ్వు ఉంటే చనిపోయాడు కదా, నువ్వు ఉంటే చనిపోయాడు. ఇప్పుడు తప్పు మొత్తం యేసుక్రీస్తు మీద మోపుతుంది. ఆయన ఒక్కసారి ఆమె తిరిగి ఒక మాట్లాడు, మార్త, పునరుత్థానమును జీవమును నేనే ఉన్నాను, నీ వెరుగువా? అంటే ఆ రెండు నా వశంలో ఉన్నాయని నీకు తెలియదా? ఆ రెండు నేనే నీకు తెలియదా? అంటే ఇక్కడ గమనించండి, ఆమెకు విశ్వాసం ఉన్నది, వాక్యం తెలుసు, లోతు తెలుసు, మర్మం తెలుసు, జరగబోయే తెలుసు, అన్ని విశ్వాసం నుంచే క్రీస్తుని వెంబడించింది. అయినప్పటికీ ఆమె కుటుంబంలో సమస్య వచ్చేసరికి ఆ విశ్వాసం పక్కకి తొలగిపోయి ఎక్కడో చిన్న సందేహం లోపలికి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆమె కాపరి కాబట్టి ఆమెకున్న సందేహాన్ని తీసివేయాలి కాబట్టి ఆమెను వాక్యంతో గద్దించి నేనే పునరుత్థానమును, నేనే జీవమును, ఆ సంగతి నీకు తెలియదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆమె క్రీస్తు మీద అంత విశ్వాసం కలిగి ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు సమాధి ఎదురుగా, లాజరు సమాధి ఎదురుగా బండ మీద కూర్చొని సమాధి రాయి పొరలిచ్చమన్నాడు. మార్తకే చెప్పాడు ఆ మాట. ఇప్పుడు మార్త ఏమన్నది? చనిపోయి 3 దినాలు అయిపోయింది, 4వ రోజు చెప్పండి ఏమన్నది? వాసన వస్తుంది అంటుంది. ఇప్పుడు ఈ విశ్వాసం క్రీస్తు మీద ఉందా, లాజరు శరీరం మీద ఉన్నదా? లాజరు శరీరం నమ్మింది, ఈయన పునరుత్థానము జీవం అని చెప్పాక కూడా, సమస్తాన్ని విడిచి వెంబడిస్తున్నా కూడా ఎక్కడో ఒకటో రెండో ఇంకా మనకి లోకంలో ఉంటాయండి. ఈ రాత్రి అదే మనం మాట్లాడుతున్నాం. క్రీస్తుని మనం నమ్ముతున్నాం, అయితే మన విశ్వాసం పూర్తిగా క్రీస్తు మీద లేదు. అన్నీ అంగీకరిస్తున్నాం, వాక్యం ఇప్పుడు వింటాం మనం, మొత్తం కరెక్టేనండి, మొత్తం రైటేనండి, అయినా కానీ మనం ఆ కానీలు, అణాలు, అర్ధనాలు అవి వాడుకలోంచి పోయినాయి కానీ మన జీవితంలోంచి పోతాం. అంతేనా? అవన్నీ మన లోపల నుంచి కూడా వెళ్ళిపోవాలి. నువ్వు క్రీస్తుని నమ్మిన తర్వాత ఇంకేది నమ్మొద్దు. దేవుని అంగీకరించాక ఎటువంటిది జరిగినా కూడా నీ విశ్వాసం క్రీస్తు మీద ఉండాలి. అది స్థిరమైన విశ్వాసమై ఉండాలి. ఘనమైన కార్యం జరగాలంటే నీ విశ్వాసము భూమి మీద స్థిరముగా ఉండవలసింది. నీ మనసులోకి ఎటువంటి ఆందోళన వద్దు, ఎటువంటి గందరగోళం వద్దు, ఎటువంటి సందేహం వద్దు. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా నీ హృదయంలో వాక్యం కన్నా పైన వాటిని ఉంచద్దు.
ఇప్పుడు మార్త ఏం చేసింది? క్రీస్తు ఉన్నాడు మార్త హృదయంలో. వాక్యం మీద విశ్వాసం ఉంది, దేవుని కుమారు నమ్మకం ఉంది, నేను మెస్సయ్య నమ్మకం ఉంది, దేవుని దగ్గర నుంచి వచ్చాడు నమ్మకం ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ శరీరం వాసన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రీస్తు ఏం చేయాలంటే ఆమెకున్న విశ్వాసం బట్టి ఇప్పుడు దేవుడు మార్త సహోదరుడైన లాజరుని పైకి లేపాలి. అంత మాత్రమే కాదు, ఆయన ఈ వాక్యం చెప్పిన దానికి రుజువు కూడా కావాలి. మృతులు నేను పైకి లేపగలను, 3 దినముల్లో పాతిపెట్టాను పైకి లేపుతాను అంటానికి ఆయనకు ఒక ఉదాహరణ వారి ముందు ఉంచవలసి ఉన్నాడు. ఆయన ఒక మాదిరిని వారి ముందు పెట్టవలసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే తను లాజరుని బయటికి పిలిచినప్పుడు ఊరిలో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకో సంగతి తెలుసా? ఇప్పుడు మనం మాట్లాడే మాట ఏంటి? మృతులు దేవుని కుమారుని స్వరం విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడు లాజరు మృతి చెంది ఎన్ని రోజులు అయినది? 4వ రోజు. అది 3 రోజులు గడిచిపోయి 72 గంటలు దాటిపోయిన తర్వాత యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు 4వ దినమున. ఇప్పుడు 4వ దినమున క్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు లోపల ఉన్న లాజరు సజీవుడా మృతుడా? ఇప్పుడు లాజర్ని లోపలికి వెళ్ళి ఎవరైనా బయటికి మోసుకొని వచ్చారా? లేదండి. రాయి పొరలు ఇచ్చాడు, లాజరు బయటికి రావాలి. ఎప్పుడు రావాలి? ఆయన కేకేశాక, ఆ కేక లాజరు చెవులోకి వెళ్ళాక, ఆ స్వరము మృతుడై ఉన్న లాజరు అన్నాక బయటికి రావాలి. అంతేనా? ఇదంతా దేని కొరకంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో దేవుడు చేయబోయే కార్యం ఏమై ఉంటుందో వారందరికీ రుజువు చూపించడానికి, వారిలో ఉన్న విశ్వాసం బలపరచడానికి, ఈ నిజంగా దేవుడి కుమారుడే ఈయన ఇటువంటి కార్యం చేయగలడని వారు గుర్తెరగటానికి దేవుడు వారి ముందు ఒక కార్యం చేస్తున్నాడు. ఏమన్నా ఇప్పుడు కూడా దేవుడు ఒక సంఘంలో ఎందుకు ఒక సాక్ష్యం ఇస్తాడంటే, ఈ సాక్ష్యం ఇచ్చింది నేనే అని దేవుడు మిగతా వారికి రుజువుపరచడానికి, దాన్ని బట్టి మిగతా వాళ్ళు బలం పొందుకోవటానికి. ఇప్పుడు లాజరుని పైకి లేపింది దేనికి? పునరుత్థానం ఉన్నదని, పునరుత్థానం లేదని అంతకుముందు గొడవపడే వాళ్ళు అక్కడ ఉన్నారు. సద్దూకైలు, పరిసయ్యులు. ఒకళ్ళు పునరుత్థానం ఉందంటారు, ఇంకొకళ్ళు పునరుత్థానం లేదంటారు. ఇప్పుడు పునరుత్థానం ఉందా లేదా? క్రైస్తవుడి జీవితం మొత్తం ఆధారపడింది పునరుత్థానం మీద. పునరుత్థానం లేదంటే యేసుక్రీస్తు లేవలేదని. ఈస్టర్ పండుగ చేస్తుంది దేనికి? ఆయన పునరుద్ధానుడై ఉన్నాడని. మనం ఆదివారం ఆరాధన చేసేది దేనికి? బైబిల్ ప్రకారం ఏ వారం చేయాలా? పాత నిబంధన ప్రకారం ఏ వారం చేయాలి? శనివారం చేయాలా? ఇప్పుడు ఆదివారం ఎందుకు చేస్తున్నాం? ఆయన తిరిగి లేచిన దినం ఆదివారం కాబట్టి పునరుత్థాన దినమైన ఆదివారం. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి సమాధానం. ఎందుకు ఏ రోజు చేయాలి మన ఆరాధన? శనివారం ఆదివారం? శనివారంగా ఆదివారంగా ప్రతిరోజు చేయాలి. వారాలు ఏమి లేదు, వారాలు ఎప్పుడో పోయినాయి. మనకి ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం వస్తున్నాం అంతే. వారాలు లేవు, దాన్ని లెక్క పెట్టుకోమాకండి మీరు. ప్రతిరోజు మనం ఆరాధన చేయవలసి ఉన్నాం. అవకాశం ఉన్న ప్రతిసారి మనం వాక్యము వినవలసిన వారమై ఉన్నాం. కారణం వల్ల ఏంటంటే ఒకటే, దేవుడు మనకి పునరుత్థానము వాగ్దానం ఇచ్చున్నాడు. ఆ పునరుత్థానంలో మనము అడుగు పెట్టవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే మనము వాక్యము సమృద్ధిగా వినాలి, బలమైన వాక్యం వినాలి, శక్తి కలిగిన వాక్యం వినాలి, నిరంతరం మనం ప్రార్థన చేయాలి, విశ్వాసము జారిపోలేకుండా చూసుకోవాలి. వీటన్నిటి కొరకు మనకి బలమైన వాక్యం కావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, సమాధిలో ఉన్న లాజరు దగ్గరికి వాక్యం వెళ్ళాలి. మీరు బైబిల్ గమనిస్తే యేసుక్రీస్తు లోపలికి పోయి ఏదో చేసేసి సమాధిలోంచి లాజరుని బయటికి తేలా. ఆయన అక్కడే ఉన్నాడు. ఊరు ప్రజలు మొత్తం ఆయన చుట్టూతా ఉన్నారు. ఊరిలో బలమైన యవ్వనస్తులు వచ్చి రాయిని పొరలిచ్చాడు. ఈయన ఇక్కడే ఉండి ఒక కేక బయటికి పెట్టినప్పుడు, ఆ కేక పోయి లాజరు చెవిలో పడినప్పుడు లాజరు బయటకు వచ్చున్నాడు. ఏమన్. అయితే ఆశ్చర్యం ఏంటంటే యేసుక్రీస్తు మత్తయి సువార్త 27వ అధ్యాయంలో సమాప్తమని కేక పెట్టగానే అది ఎంతమందికి వినబడి ఉంటుంది? గట్టిగా చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళు లేచారా? కేక వినబడింది అక్కడ ఉన్న వాళ్ళకే, కానీ అక్కడ జీవించిన వాళ్ళే కొద్ది మందికి వినబడింది. మరణించిన వాళ్ళు ప్రపంచం మొత్తం ఎక్కడున్నారో అందరికి వినబడింది. ఏమో అంటే ఎంతమంది లేచారు? ఇప్పుడు పరిశుద్ధులు ఎక్కడెక్కడ ఉన్నారు? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. అబ్రహాంని ఎక్కడ బాధ పెట్టారు? మక్పేల ఎక్కడ ఉంది? నోవాహుని ఎక్కడ బాధ పెట్టారు? అబ్రహాం శారాన్ని ఎక్కడ బాధ పెట్టారు? ఈజిప్ట్లో. మక్పేల దగ్గర శారాన్ని పెట్టారు, ఆ తర్వాత అబ్రహాం పెట్టారు, ఆ తర్వాత ఇస్సాకుని పెట్టారు, ఆ తర్వాత యాకోబుని పెట్టారు అక్కడే, యోసేపుని అక్కడే పెట్టారు, ఫ్యామిలీ అక్కడే పెట్టారు. అందరం తీసుకుని వెళ్ళి బైబిల్ ఎద్దాం కదా మనం. అందరు అక్కడే ఉన్నారు. యేసుక్రీస్తు కేక పెట్టింది ఎక్కడ? యెరూషలేము, గొలగతా దగ్గర. ఈ గొలగతలో ఈయన కేక పెడితే వాళ్ళు ఎక్కడున్నారు? మక్పేల వాళ్ళు పైకి లేచారు. ప్రైజ్ ది లార్డ్.
అంటే కేక ఎంత దూరం వెళ్ళింది? గట్టిగా చెప్పండి. ఈ భూమి ఉన్నంత వరకు ఆ కేక పోయింది. ఈ భూమి మీద కాదండి, నీటిలో కూడా ఆ కేక పోయిందంట. నేను పోవాలా వద్దా? ఒకవేళ నీటిలో ఎవరైనా పరిశుద్ధులు మునిగి చనిపోతే అక్కడి నుంచి వాళ్ళు లేవాలి కదా. అంటే ప్రపంచంలో పరిశుద్ధులు ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళందరి చెవుల్లోకి ఆ కేక పోయింది. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం, నిజమో గారు చెప్పండి నాకు. ఇది ఎలీషాని పాతి పెట్టినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఒక యుద్ధం జరుగుతూ ఉంటే, ఒక సైనికుడు చనిపోతే సైనికుడు సమాధిలో తీసుకుపోతా ఉంటే శత్రువులు వచ్చేస్తారని చెప్పి భయపడి ఆ సైనికులు ఏం చేశారంటే ఈ చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసిరేశారు. ఏం జరిగింది? లోపల చూడ కేక పెట్టాడు. వీళ్ళు వెళ్ళారు, చూస్తే ఇస్రాయేలు పైకి లేచి కూర్చున్నాడు. నన్నెవడు ఇక్కడ పడేసింది అంటున్నాడు. వాడు చచ్చిపోయిన సంగతి తెలియలా, నన్నెవడు ఇక్కడ పడేసి అంటున్నాడు. అంటే ఎలీషా ఎముకలు తగలగానే ఒక ప్రవక్త ఎముకలు తగిలితే అంత జీవం వచ్చింది. మరి యేసుక్రీస్తు రక్తం తగిలితే ఏం కావాలి? యేసుక్రీస్తు వాక్యం తగిలితే ఏం కావాలి? ఆయన పట్ల నీకున్న విశ్వాసాన్ని పాదములు తగిలితే ఏం జరగాలంటే అంతకన్నా ఘనమైన కార్యం జరగాలి అంటున్నా. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన కేక ఎంత దూరం వెళ్ళింది? ఇప్పుడు ఈ భూమి, ఈ నీరు ఎంతవరకైతే ఉండదో అంతటికి ఆయన ఒక స్వరం చేరినప్పుడు ఎక్కడెక్కడైతే మృతులు ఉన్నారో వారంతా వాళ్ళ పాత శరీరాలు ఆల్రెడీ విడిచిపెట్టున్నారు. కొత్త శరీరం కొరకు వాళ్ళు రెడీ అయి ఉన్నారు. ఇప్పుడు ఆ నూతన శరీరం పొందుకుని వాళ్ళు పైకి లేచారు. బైబిల్ చెప్తా ఉంది మత్తయి సువార్తలోని, వారు తమ పరిశుద్ధ శరీరంతో పైకి లేచి ఆ పట్టణములో 40 దినములు అందరికి అగుపడిరి. ఏ శరీరంతో? మహిమా శరీరంతో. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒకవేళ ఇప్పుడు రెండో రాకడలో మనం కూడా ఆయన వచ్చినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు మనం కూడా పైకి లేస్తే, లేదా మనం కూడా రూపాంతరం చెందితే మనకే శరీరం ఉంటుంది. మనం ఎన్ని రోజులు కనిపిద్దాం అందరికీ? 40 రోజులా? 4 రోజులా? 4 గంటలా? 4 నిమిషాలా? లేదండి, బైబిల్ అంటుంది రెప్పపాటు కాలం నువ్వు పైకి వెళ్తావు. కాబట్టి మన ఎవరికి పోయి ఎవరి శరీరాలు చూపించక్కర్లా. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది మళ్ళా. మరి మనం మారి ఎవరికి చూపించకపోయినప్పుడు వాళ్ళు మాత్రం మారి ఎందుకు 40 రోజులు చూపించాలి? ఒక మాదిరి ఇటువంటి శరీరం మనము కలిగి ఉంటే మన అపోస్తలుడు పౌలు చెప్పాడు, ఇదిగో నా కొరకు ఈ గుడారం శిథిలిపోయినప్పుడు వేరొక గుడారం సిద్ధంగా ఉన్నది అన్న మాట నెరవేర్చాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన శరీరము మనం కలిగి ఉన్నామని వారందరూ చూడాలి. కాబట్టి పరిశుద్ధమైన శరీరం వాళ్ళు చూడవలసి ఉన్నారు. అందుకు దేవుడు మాదిరి పెట్టాడు. రెండో సంగతి ఉదయం కూడా చెప్పిన జ్ఞాపకం ఉన్నది. యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడినప్పుడు ఆదివారము తెల్లవారుజామున మగ్దలేనే మరి అక్కడికి వెళ్ళినప్పుడు మీ జ్ఞాపకం ఉందో లేదో, సమాధిలో లోపల లేరు ఈయన. అవునా? ఎక్కడున్నారు ఆయన? అప్పటికి బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చి మరే ఏడుస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ఎదురుగా వచ్చినప్పుడు మగ్దలేనే మరి ఆయన చూసి ఏమనుకున్నది? తోటమాలి అనుకొని ఆయన దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా నువ్వు తోటమాలి లాగా ఉన్నావు, చూడబోతే లోపల నిన్న 3 రోజుల క్రితం శుక్రవారం సాయంత్రం మేము తీసుకొచ్చి మా మెసేజ్ శరీరం పెట్టాం, అది ఎవరో దొంగలు ఎత్తుకుపోయినట్టున్నారు, ఆ శరీరం ఎక్కడో చెప్తావా అంటుంది. వచ్చింది ఎవరు? కానీ ఇప్పుడు ఆయన ఏ శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆమె గుర్తించలేకపోతుంది. ఆమె చూసినట్టుగా లేడు ఆయన. ఆయన ఇంకొక స్థితిలో ఉన్నాడు. దేర్ ఇస్ అనదర్ స్టేట్. ఇంకొక స్థితిలోకి వచ్చి ఆయన శరీరం ఉండదు. ఇప్పుడు ఆ శరీరం ఆమెను గుర్తించుకునే స్థితిలో లేదు. ఆమె కలిగి ఉన్న భారం, ఆమె కలిగి ఉన్న ఆలోచన, ఆమె కలిగి ఉన్న అభద్రతా భావం, ఆ గందరగోళంలో ఆమె ఉంది. ఎదురుగా వచ్చిన క్రీస్తుని గుర్తించలేకపోతుంది. అయితే క్రీస్తు అంటే ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఆమె వాక్యాన్ని గుర్తించలేకపోతుంది. ఆమెకున్న కన్నీటిని బట్టి, ఆమెకున్న బాధను బట్టి, ఆమె కలిగి ఉన్న శోధనను బట్టి, ఆమెకున్న స్థితిని బట్టి ఎదురుగా వచ్చిన వాక్యం గుర్తించలేకపోతున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను ప్రేమించి ఆమెని గద్దించి మరియా అని ఒక్కసారి పలకగానే ఎమ్మట ములికిపడి రబ్బుని వదకడా అంటుంది. అంటే వాక్యం గద్దించగా మనం సరవుతామండి. మనం ఎదురుగా వచ్చిన వాక్యం గుర్తించగలుగుతామండి. కాబట్టి కొన్నిసార్లు మన శోధనలో పడ్డప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, కన్నీటిలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకి ఎదురుగా వచ్చిన వాక్యం యొక్క శక్తి, విశ్వాసమును గ్రహించే స్థితిలో ఉంటాం. అప్పుడు దేవుడు మనగా నిజంగా ప్రేమించినట్లయితే మనల్ని గద్దించి ఆయన వాక్యాన్ని ఆయన మనకి బయలుపరుస్తాడు. అంతేగాని ఈమె మరీ ఏడుస్తుంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దేవుడు వెళ్ళిపోలా. అప్పుడు ఆమె సంతోషపడి ఆయన ముట్టుకోబోతున్నా ఆయన ఏమన్నాడు? నేను ఇంకా పైకి ఎక్కిపోలా, నా శరీరం ముట్టుకోవడానికి వెళ్ళలేదు. అంటే ఎటువంటి శరీరం అది? మహిమా శరీరమై ఉన్నది. ఇప్పుడు ఆ శరీరంతో నువ్వు ఇక్కడ ఏం చేయటానికి లేదు. నువ్వు ఆశ్చర్యమైన కార్యములు దాంట్లో ఉండి చేయటానికి ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. అది దేని కొరకు ఉన్నది?
ఆ శరీరం నువ్వు కలిగి ఉండి ఏం చేయొచ్చు అంటే ఒక పని అయితే చేయొచ్చు. రాకడ అయిపోతే క్రీస్తు కానీ వచ్చేస్తే ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే ఇప్పుడు ఈ గోడలోంచి కావాలని వెళ్ళిపోవచ్చు. ఎందుకని ఈ శరీరం పోదు, రక్త మాంసాలు, ఈ ఎముకలు 197 ఎముకలు, 6 కేజీల 6 లీటర్ రక్తము దీనిలో నుంచి బయటికి పోదు. అయితే క్రీస్తు మనకిచ్చిన మహిమా శరీరము ఇక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయగలదు. ఎలా ప్రయాణం చేస్తావు? నీ ఆలోచన వేగంతో నువ్వు ప్రయాణం చేయగలవు. ఆ శరీరముతో, ఈ శరీరము కాదు. ఇప్పుడు అది మహిమా శరీరం అయి ఉన్నది. అది క్రీస్తుని చేరటానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఒక వాహనం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన ఆత్మను పట్టుకొని ఆ శరీరం తీసుకెళ్ళి మన మధ్యాకాశం లేకపోతే దేవుడి యొక్క సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు నీ ఆత్మ దేవుడికి సంపూర్ణంగా అప్పచెప్పబడింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. ఇంతకీ మనం బాప్తిజం ఎందుకు పొందాలి? నీ ఆత్మను దేవుడికి అప్పచెప్పటానికి. నా ఆత్మను దేవుడికి ఎందుకు అప్పచెప్పాలి? ఇప్పుడు మనం విన్నాం, ఆ మహిమా శరీరం వచ్చి నీ ఆత్మను పట్టుకొని తీసుకుపోయి నేను పరలోకంలో పెట్టింది. ఇప్పుడు పరలోకం వెళ్ళినది ఏంటి? బతికున్న ఈ శరీరమా? లోపల ఉన్న పుట్టినప్పుడు 206 ఎముకలు పెరిగి పెద్ద అయ్యాక 196 197 ఎముకలు 6 లీటర్ రక్తం ఇవి పైకి పోయినాయా? పోలేదు. ఇవన్నీ ఇక్కడే. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, రక్తమాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవు. మరి రక్తమాంసాల బాగా పైకి ఇంకేం పోవాలా? నీ ఆత్మ, నా ఆత్మ. ఇప్పుడు ఈ ఆత్మ పైకి తీసుకుని పోవటానికి దేవుడు చేసిన ఏర్పాటే మహిమా శరీరం. దాని కొరకు ఇప్పుడు మన ప్రయాస, దాని కొరకు మన భారం. కాబట్టి ఈ దినం నుంచి మనం ఏమైనా చేయాలంటే మనం భారం దేని కొరకు? మహిమా శరీరం పొందుకోవటానికి. నువ్వు పుట్టినప్పుడే నీ కొరకు ఆ శరీరం పుట్టింది. పౌలు అంటున్నట్టుగా, ఇదిగో నా కొరకు వేరొక శరీరం రెడీగా ఉందంటున్నాడు. నేను రెడీ అవ్వాలా. కాబట్టి నా ఆలోచన రెడీ అవ్వాలా, నా విశ్వాసం రెడీ అవ్వాలా, నా తలంపులు రెడీ అవ్వాలా, నా క్రియలు రెడీ అవ్వాలా. నేను చేసే ప్రతి ఒక్కటికి కూడా నన్ను సిద్ధపరిచేదిగా, ఆ శరీరాన్ని పొందుకోవటానికి నన్ను సిద్ధపరిచేదిగా ఉన్నప్పుడు ఒక దినము ప్రపంచం మొత్తం తలకిందులైనప్పటికీ, ప్రపంచం మొత్తం కాలిపోయినప్పటికీ, బూడిదైపోయినప్పటికీ, ఏమి జరిగినప్పటికీ కూడా నేను ఆయన యొక్క సన్నిధి చేరేవాడిని కాబట్టి. ఆమేన్. రెండోది, ఇప్పుడు మనం మాట్లాడినాం, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది. ఆ గడియ రెడీ అవుతున్నది అని అక్కడ లేఖనం సెలవిస్తున్నది కదా. మనం చూస్తున్నాం లాస్ ఏంజల్స్కి ఏం జరిగింది? అంతకుముందు సగం మునిపై బయటకు వచ్చింది. మొన్న ఏం జరిగింది? కాలిఫోర్నియా. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? ఎన్ని జరుగుతున్నాయి? ఒక దేశం, 2 దేశాలా? జరుగుతూనే ఉన్నాయి. బయటికి కనిపించే కొన్ని, కనబడని కొన్ని. అంతర యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం లోపల దేశ యుద్ధాలు జరుగుతున్నాయి. కరువులు ఉన్నాయా లేవా? భూకంపాలు వస్తున్నాయా లేదా? ఎన్ని జరుగుతున్నాయి? యేసుక్రీస్తు రాకడ కన్నా ముందు దేవుడు ఏం చెప్పాడో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నప్పుడు మనకేం అర్థం కావాలి? ఇప్పుడు చూడండి, కాసేపట్లో ఇవన్నీ చూడగానే రాకడ వస్తాను కానీ కొంచెం భయం వచ్చింది మనకి. కానీ చర్చిలోంచి బయటికి వెళ్ళాక అది ఉండదు, మళ్ళీ పోతుంది. అది ఎందుకని ఇవన్నీ చెప్తా ఉన్నానంటే, నువ్వు వాక్యానుసారంగా పోతున్నప్పుడు నీకు భయం రాదు, మారాలని ఆలోచన వస్తుంది. నువ్వు ప్రార్థించాలని ఆలోచన వస్తుంది. నువ్వు దేవుడి కొరకు నిలబడాలని ఆలోచన వస్తుంది. నిశ్చయంగా నా కొరకు కూడా దేవుడు ఒక శరీరం ఉంచున్నాడు, నా శరీరము నేను తిరిగి పొందుకుంటాను, నా రాజ్యముకు నేను తిరిగి వెళ్తాను. నిజమే, పౌలుగా చెప్పింది, నా పరిస్థితి ఇక్కడ లేదు, నా పరిస్థితి పైన ఉన్నది. నేను క్రీస్తు పాటు ఉండేవాడిని, ఆయన కుటుంబంలో వాడిని, ఆయన ఆలోచన వాడిని. జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడి యొక్క తలంపుల ఆలోచనలో నేను కూడా ఉన్నాను అని గుర్తెరిగినప్పుడు నేను ఎందుకు ఇక్కడ జన్మించా నీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి నా యొక్క ప్రయాణం ముగించేసాక నేను ఎక్కడికి వెళ్తానంటే, నాకు మట్టిలోకి పోయే ప్రాణం నాకు వద్దండి, సమాధిలోకి పోయే ప్రాణం నాకు వద్దండి, పాతాళంలో పోయే ప్రాణం నాకు ఆలోచన లేదండి. నా తలంపు, నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస, నా యొక్క గురి, నా యొక్క లక్ష్యం అన్నీ ఏంటంటే ఎలాగైనా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలా. దాని కొరకు ఏం చేయాలన్నా ఇప్పటి నుంచి రెడీ. సరి చేసుకోవడానికి రెడీ, తిట్టించుకోవడానికి రెడీ, ఆయన చేత గద్దింపట్టడానికి రెడీ. ఏం చేసినా ఆయన నాకు ఇచ్చిన వాగ్దానం, నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని పోతాను, నిన్ను విడువను, ఎడబాయను. ఆ 2 మాటలను బట్టి ఆయన నన్ను రక్షించి, శుద్ధీకరించి, నీతీకరించి, ఆయన మాత్రమే ఆయన యొక్క రక్తము చేత మనకున్న సమస్త పాపాలు తీసేశాడు. కాబట్టి ఆయన ముందు విశ్వాసం ఉంచి దినదినం మనల్ని సరి చేసుకుంటాం. ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఒక రాజ్యం వెళ్ళటము కష్టమా, సులభమా? గట్టిగా చెప్పండి. అదేనా సులభం అంటే సులభంగా చెప్పండి. సులభమేనా? అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఆయన యొక్క వాక్యానుసారంగా రోజు ఉండటం అంటే కష్టం. ఏదో ఒక రోజు ఉంటే పరలోకానికి వెళ్ళిపోతాను, అందరూ కలిసి 24 గంటలు ప్రార్థనలో ఉండి మొబైల్ ఫోన్ పక్కన పడేసి, ఆలోచన పక్కన పడేసి, పనులన్నీ పక్కన పడేసి ఉంటే వెళ్ళిపోతాం కదా. అవుతుందా? ఒకరోజు ఉంటే అవ్వదు.
కాబట్టి నేనేమంటానంటే, నువ్వు మాట్లాడేది, నువ్వు చూసేది, నువ్వు వినేది, ప్రతి ఒక్కడి నిన్ను జాగ్రత్త చేసుకునేదానికి ఉన్నప్పుడు నీలో దేవుడు ఆత్మ ఉన్నట్టు. నువ్వు తప్పు చేసి తప్పు అని నీకే తెలిసినప్పుడు అప్పుడు దేవుడు ఆత్మ నీలో ఉండదు. ఎవడో వచ్చి నేను తప్పు చేస్తే తప్పు అని చెప్పాడు, నా దగ్గర దేవుడు ఆత్మ లేనట్టు. రెండోది, ఎవడో వచ్చి నేను తప్పు చేస్తున్నాను తప్పు అని చెప్పినప్పుడు నేను సరి చేసుకోకపోతే నా దగ్గర దేవుడు ఆత్మ లేదు. నాకు తప్పు అని చెప్పాక, అది వాక్యంలో తప్పు అని నాకు తెలిసాక నేను సరి చేసుకునే వాడిగా ఉండాలి. అప్పుడు దేవుడు యొక్క రాజ్యం వెళ్ళటానికి నా ద్వారం తెరిచిందో నాకు తెలుస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు సరి చేసుకోవాలి రోజుకి? ఎన్నిసార్లు తప్పు చేయొచ్చు? పర్మిషన్ ఎన్నిసార్లకు ఉంది మనకి? లేదండి అసలు. కాబట్టి ఏం చేద్దాం ఈ రోజు నుంచి? పాత ఎన్ని అయిపోయినాయి, అక్కడెక్కడో ఉంది గతం. అది ఆ గత అంటే ఏంటి తెలుసు ఎంతకి అంటున్నాం, కానీ అయిపోయింది ఇంకా మళ్ళీ రాదని. కానీ మనం ఏం చేస్తామంటే గతాన్ని పారేయమని దాచిపెడతాం, మళ్ళా వాడుతూ ఉంటాం తీసి. కాబట్టి ఈ రాత్రి నుంచి ఏం చేద్దామంటే గతాన్ని పడేద్దాం, మనలో ఉన్న తప్పును పడేద్దాం, అబద్ధాన్ని పడేద్దాం, మోసాన్ని పడేద్దాం, దొంగతనం పడేద్దాం, వ్యర్థమైన పడేద్దాం, బూతులు పడేద్దాం, అన్నీ బయట పడేద్దామండి. వాక్యాన్ని మాత్రం లోపల పెడతాం. ప్రార్థన కలిగి ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం, దేవుడి కొరకు నిలబడదాం, రోషంగా ఉందాం. ఆయన చేరే వరకు ప్రయాస భారం కలిగి ఎడతెగ ప్రార్థన చేద్దాం. నిత్య రాజ్యం పొందకుండా ఎలాగుంటామో చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.